హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఏం డబ్బో బాబు, వెధవ డబ్బు. రాకుండా ఉన్నా బాగుండేది. ఇద్దరూ హాయిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆ ఆత్మీయత ఏమైపోయిందో ఇప్పుడు చూస్తుంటే నిజంగా చిత్రమనిపిస్తోంది. నడ్డిని ఒక చేయి పట్టుకుని మరో చేయి బొగ్గన ఆనించుకుంటూ అన్నాడు గుమస్తా. ఆత్మీయత ఉంది, అది ఎక్కడికి పోదు. కాకపోతే ఈ డబ్బు ప్రభావంతో కలుషితమైపోయింది అంతే అన్నారు నాన్న. డబ్బు పాపిష్టిదన్నారు, ఇందుకే కాబోలు. ఈ డబ్బు నేను ఇచ్చిన దొరికితే దాని మీద అలాగే పైకెక్కి కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు. కానీ ఈ నిచ్చెనికి దుఃఖము, అశాంతి అనే రెండు విషసర్పాలు పెనవేసుకుని ఉన్నాయని, వాటి బారి నుంచి తప్పించుకోవటం చాలా కష్టమని అంతమందికి తెలియదు. గుమస్తా రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. నిజం చెప్పారు బాబు, నిజం చెప్పారు. ఈ డబ్బు అనేది ఉన్నది చూశారు. ఇది ఇవ్వని సుఖం లేదు, పెట్టని బాధ కూడా లేదు అన్నాడు. నాన్నగారు, ఇక వెళదామా? మెల్లగా అన్నాను. ఉన్న ఆ పాత బొమ్మలలోనే ఒకటి కొనుక్కుని బయటపడ్డాం. ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ. కారు దిగి లోపలికి వచ్చిన నేను ఆవిడను సరిగ్గా చూడకుండా నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపోబోయాను. ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏ అన్నాను తిరిగి చూస్తూ. మరుక్షణమే నా గుండె నీరైంది. చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారి బావురుమంది ఆవిడ. ఏమిటది, ఏమైంది? నాన్నగారు నేను చప్పున ఒకేసారి అడిగేశాం. నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కుని చూశాను. అది ఆవిడ అల్లుడి ఇచ్చిన టెలిగ్రామ్. వెంకటి సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది. వెంకటంటే తాయారమ్మ గారి ఏకైక కుమార్తె. వెంకట సూర్య సీతారత్నం, ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. కాశీలో ఉంటున్నారు. భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం జ్వరం వస్తోంది, బొత్తిగా లేవటం లేదని ఉత్తరం రాశాడమ్మా. నా ప్రాణం అప్పుడే రెపరెపలాడింది. వెళతానంటే అమ్మగారు ఒప్పుకోలేదు. ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నారు. ఇప్పుడు నేనేం చేయను? ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు. తాయారమ్మ మరోసారి గొల్లుమంది. నాన్నగారు నేను మొహమొహాలు చూసుకున్నాం. నేను చప్పున ఆవిడ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా అన్నాను. ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమోనని అలా ఇచ్చారేమో. లేదమ్మా లేదు, వెంకటికి అమ్మగారి సంగతి బాగా తెలుసు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వటానికి ఒప్పుకోరు. నాన్నగారు వాచ్ చూసుకుంటూ మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి, ట్రైన్కి టైం అయింది. నేను స్టేషన్ కారులో తీసుకెళ్లి దింపుతాను అన్నారు. తాయారమ్మ నాన్నని దేవుడిని చూసినట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడే అలాగే బొమ్మలా నిలబడిపోయాను. నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నాకు. తాయారమ్మతో నేను కూడా వెడితే శారద వచ్చిన తర్వాత అతని నుండి తప్పించుకోవాలని దాగుడు మూతలు ఆడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవడం ఎంతో ఉత్తమం కదా. ఆలోచన రావటం ఏమిటి, ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నాన్నగారు తెల్లబోయారు. కొద్దిసేపటి వరకు నేను అసలు మతి ఉండే మాట్లాడుతున్నానో లేదో అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడడం ప్రారంభించారు. పాపం ఆవిడ అసలే కూతుర్ని గురించి కంగారులో ఉంది. పెద్దది, వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కతి ఎలా వెళ్ళగలదు? మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచో ఉంటుంది, మనకి ఎంతో చాకరీ చేస్తుంది. ఈ కాస్త సమయం మనం చేయకపోతే ఎలా సాయం? నేను కూడా వెళతాను ఆవిడతో అన్నాను. నాన్నగారు నవ్వారు. భలే, ఇంత క్రితం మనం బజారు వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనావేనా నువ్వు? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది? చిత్రంగా ఉందే అన్నారు అసలేం తెలియనట్టు అమాయకత్వం నటిస్తూ. నేను వెళ్తాను నాన్నగారు. శారద నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే సువర్ణాకవశం ఇంకేముంటుంది? మనసులో అసలు మాట తేల్చి చెప్పాను. నాన్నగారి ముఖం గంభీరంగా అయింది. మీ అమ్మకి తెలిస్తే అన్నారు. తెలియనియండి, 2 తిడుతుంది అంతేకా. ముందు ప్రమాదం అయితే తప్పిపోతుంది కదా. ఇలా చాటుదోవలు వెతుకుతూ దూరంగా పారిపోబోయే కంటే సారథితో ముఖాముఖి నిలబడి నీ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా. ఎలా చెప్పగలను నాన్నగారు? అతన్ని చూస్తేనే నాకు నోట్లోంచి మాట రాదు. అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పను? అయినా ఎందుకు చెప్పాలి? అతన్ని ఆఖరి క్షణం వరకు అందినట్టే మభ్యపెట్టి ఊరించి ఆకర్షణలు అవతలకు తోస్తాను. అలాంటి వాళ్ళకు పాఠం ఆ విధంగా నేర్పాలి.
ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరుతానంటావు? అవును అన్నట్టు తలూపాను. సరే నీ ఇష్టం. నేను ఎంతో ఆనందంతో చప్పున లోపలికి పరిగెత్తాను. తాయారమ్మగారు నన్ను చూడగానే అయిపోయిందమ్మగారు అంది. ఆగండి ఒక్క నిమిషం, నేను కూడా మీతో వస్తున్నాను. నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మరా తెరిచి సూట్ కేసు తీసి నా బట్టలు సర్దసాగాను. నేను చేస్తున్న పని చప్పుడు వినిపించింది కాబోలు తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది. నేను పెట్టి సర్దుకోవటం చూస్తూ ఆశ్చర్యంగా, అదేమిటి, మీరు కూడా ఏదైనా ఊరు వెళ్తున్నారా అంది. మీతో కాశీ వస్తున్నాను నేను. అంత దూరం పాపం మీరొక్కరు ఎలా వెళ్ళగలరు? నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నాను. తాయారమ్మ క్షణం సేపు కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఆ వెంటనే 2 అంగల్లో నా దగ్గరకు వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇదేమిటి, మీరు నాతో వస్తున్నారా? మీకు మతిపోయిందా ఏమిటి? రేపో ఎల్లుండిలో అల్లుడు గారు ఇక్కడికి వస్తున్నారన్న సంగతి మర్చిపోయారా అంది. వస్తే రానియండి, మీకంటే ఎక్కువ అన్నాను. తాయారమ్మ చప్పును లంపలేసుకుంది. అమ్మమ్మ, ఎంత మాట, అలా ఎప్పుడు అనకండి. ఆవిడ కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. నా చెయ్యి పట్టుకుంటూ ఏడుపు గొంతుకుతో అంది, అమ్మాయి, మీరింత మంచివారని నేను కలలో కూడా అనుకోలేదు. నా మీద మీకు ఆపేక్ష ఉందని ఇంతవరకు తెలియదు. నన్ను క్షమించండి. మీ చల్లటి చూపు, ఆదరాభిమానాలు ఇవి చాలు నాకు. వాటి బలంతో నేను ఎంత దూరమైనా ప్రయాణం చేయగలను. 1/2 గంట సేపు నేను ఎంత వాదించినా ఆవిడ నా మాట వినలేదు. ఆవిడతో నేను రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు వెంట నేను వచ్చి తీరుతానంటే తన ప్రయాణం మానుకుంటానని కూర్చుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. పిడత మొహం తాయారమ్మ. కసిదీరా 2 వాయించాలన్నంత కోపం వచ్చింది. నాన్నగారి ట్రైన్ టైం అయిపోతుందని హెచ్చరించసాగారు. ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం. నాన్నగారు గబగబా వెళ్ళి టికెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు. పరుసు తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి, ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు. తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తల గబగబా ఆదరాబదరా ఊపి రైల్లోకి వెళ్ళి కూర్చుంది. నేను చూస్తుండగానే రైలు చెవులు చిల్లులు పడేటట్లు కూతవేసి బయలుదేరింది. నా ప్రాణం ఊసురుమంది. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలనయ్యాను కదా అనిపించసాగింది. అసలైన ఇంత భయం దేనికి? ఇంత గుంజాటన నేను ఎందుకు పడాలి? సారథి రాగానే అతని ముఖం మీద చెప్పేస్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా సూటిగా అతనికే తెలియజేస్తే, లాభం లేదు. అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది. మనసు పిల్లిలా ముడుచుకుపోతుంది. ఈ చొరవ ధైర్యం అప్పుడు అసలు ఆ పరిసరాల్లో కూడా ఉండవు. ఎందుకో గాని నా ఇష్టాన్ని అతడు లక్ష్య పెట్టడు అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది. మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు. నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను. నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నావా అమ్మా? వచ్చిన అవకాశం నేల జారిపోయింది, ఇంకెక్కడికి వెళతాను అన్నాను నిస్పృహగా. నువ్వంతగా వెళ్ళాలని కోరుకుంటే ఒక చోటు ఉంది, నేను నిన్ను పంపించగలను. నా గుండెల్లో కొండెక్కబోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది. ఎక్కడికి పంపిస్తారు నన్ను? ఎవరున్నారు నాకు అన్నాను. నువ్వు కమలత్తయ్య దగ్గరికి వెళ్ళు. కమలత్త? అవును, కమల పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు. ఇటు నీ అవసరం తీరినట్టు ఉంటుంది, అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దక్కుతుంది. కమలత్తయ్య అంటే నిమ్మలూరు? సందేహంగా ఆగిపోయాను. నేను తల తిప్పుకున్నాను. ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి, ఆవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మా నాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లు విన్నాను. ఆవిడ నాన్నకు వరుసకి చెల్లెలు అవుతుంది. ఆవిడన్నా ఆవిడ కుటుంబం అన్నా మా అమ్మకు సదభిప్రాయం లేదు. మా 2 కుటుంబాల మధ్య ఎన్నడూ రాకపోకలు కానీ, ఒకరి క్షేమం గురించి మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఏదీ లేదు. ఏం మీనా, ఏమంటావ్? ముక్కు ముఖం ఎరగని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలనండి? అందులో ఇలాంటి సమయంలో నుదురు చిట్లిస్తూ అన్నాను. మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలికమైన అభిప్రాయం ఇప్పటికీ ఏర్పడి ఉంది. వాళ్ళు చదువు సంధ్యారాని శుద్ధ పల్లెటూరు ముద్దులు, మర్యాద మన్నన తెలియని మూర్ఖులు, డబ్బంటే పడిచచ్చే మనుషులు, ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓరవలేని నికృష్టులు. మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందని చూసి ఓరవలేక మాతో తగాదా పెట్టుకుని మా ఇంటికి రావటం మానేశారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తా నేను? అక్కడ ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు వెళ్ళు మీనా, నా మాట కాదనుకో అన్నారు నాన్న. బొత్తిగా తెలియని
మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుందండి అని నసిగాను. వాళ్ళు నీకు పరాయి వాళ్ళు కాదు మీనా, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళకి నీ గురించి అంతా తెలుసు. నాన్నగారి ముఖం గంభీరంగా మారింది. మీనా, వాళ్ళు మీ అమ్మ చిత్రించి చెప్పినంత చాదస్తపు మనుషులు కానీ చెడ్డవాళ్ళు కానీ కానే కాదు. నాన్నగారి కంఠం పలికిన తీరు బట్టి అది కేవలం స్వాభిమానం అని తెలుస్తూనే ఉంది. అక్కడ ఎవరెవరు ఉంటారో ఏమో జంకుగా అన్నాను. నీ వయసుదే రాజేశ్వరి ఉంది, దాన్ని అంతా రాజు అని పిలుస్తాం. తర్వాత పిల్ల పేరు కామేశ్వరి, కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లవాడు, వాడు మధు, మధు తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల, దాని పేరు కమల, వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు. మాణిక్యం అని అంతా మణి అని పిలుస్తారు. వీళ్ళంతా నిన్ను చూడాలని ఎప్పటి నుంచో తాతాలాడుతున్నారు. నేనెప్పుడు వెళ్ళినా వదినని తీసుకురా మామయ్య అంటూ నా చుట్టూ చేరి నా ప్రాణాలు తీసేస్తారు. మీ చుట్టూనా? మీరెక్కడికి వెడుతూ ఉంటారా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాను. నాన్నగారి ముఖం ఎర్రబడింది. అవును మీనా, ఒక్కోసారి నా ఈ దొంగతనానికి నాకే సిగ్గు వేస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాలని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించడం కష్టం, అందుకని చెప్పను. ఎప్పుడైనా బెజవాడ వైపు కదిలి వెళ్ళటం తటస్థిస్తే ఓసారి అక్కడ కూడా వెళ్ళి వస్తాను. ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది. వాళ్ళు మన ఇంటికి ఎందుకు రారండి? నాన్నగారి వెంటనే సమాధానం చెప్పలేదు. పరధ్యానగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. నేను ముఖం తిప్పి చూశాను. ఆయన కళ్ళు దీర్ఘాలోచనలో దూరంగా చూస్తున్నాయి. ముఖంలో బాధ, వేదన తొంగి చూస్తున్నాయి. ఆయన మనసులో సుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనందమైనవి కావని గ్రహించాను. నాన్నగారు అన్నారు, ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, అంటే నా పెళ్ళైన కొత్తలో అన్నమాట, కమలం మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అసలు నేను ఇలా ఇల్లరికం రావటం ఇష్టం లేనేలేదు. కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక మోజు వల్లనో వాళ్ళ ఇష్టాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు. నాకు వాళ్ళు మీ అమ్మ ఇద్దరూ కావాలనిపించింది. ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది. ఓసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 రోజులున్నారు. ఆ 10 రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఓ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టేబేడ సర్దుకుని ప్రయాణమై కూర్చున్నారు. కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పలేదు. వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి నిమ్మలూరు వెళ్ళాను. దోవలో అమ్మమ్మ చెప్పేసింది. నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడింది. ఒట్టి వెరుబాగులు వాళ్ళంటూ స్నేహితులతో అంటుండగా విన్నారట. ప్రతిదానికి పల్లెటూరు రకాలంటూ ఈసడిస్తూ విదిలించి పారేసిందంట. చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది. వెధవ మోక, వెధవ చాకిరి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం అని ఒక సరదా లేదు, చట్టుబండా లేదు. దరిద్రపు జన్మ అయిపోయింది నాది అందట. అమ్మమ్మ వాళ్ళకి భరించలేక నాకేం చెప్పలేక ఇంటికి ప్రయాణం అయ్యారు. ఆ వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మం ఎక్కలేదు. చాలామంది బ్రతుకుల్లో ఆశించినది కనీసం 1-2 అయినా జరుగుతాయి.